ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఎస్. ఏంటి ఈరోజు వీడియో అంటారా? నెక్స్ట్ 24 అవర్స్లో మీకు ఏం జరగబోతూ ఉంది మీ లైఫ్? నెక్స్ట్ 24 అవర్స్లో మీ లైఫ్లో ఏం మార్పులు రాబోతున్నాయి, ఏం చేంజెస్ని మీరు చూడబోతూ ఉన్నారు అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ లైఫ్లో నెక్స్ట్ 24 అవర్స్లో ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి, ఏం రాబోతూ ఉన్నాయి యూనివర్స్. మీరు పేషెన్సీతో ఎదురు చూస్తున్న థింగ్కి టైం అనేది వచ్చేసింది. యూనివర్స్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతూ ఉంది. అంటే మీరు కష్టపడి ఉండొచ్చు, ఆశపడి ఎదురు చూసింది అయి ఉండొచ్చు. వ్యక్తుల గురించి రీకన్సిలియేషన్ మీరు ఎదురు చూస్తూ ఉంటే దానికి టైం లైన్ అనేది వచ్చింది. రీకన్సిలియేషన్ అనేది జరగబోతుంది. అండ్ కష్టపడిన థింగ్స్కి మీరు ఓర్పుతో ఎదురు చూసిన దానికి ఇప్పుడు టైం లైన్ అనేది వచ్చేసింది. స్ట్రగుల్, మీరు పడిన స్ట్రగుల్కి ఇప్పుడు ప్రతిఫలం అనేది రాబోతుందని ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, ఏం రాబోతుంది? ఓకే, సమ్వన్ ట్రావెలింగ్ చూపిస్తూ ఉంది. నెక్స్ట్ 24 అవర్స్లో మీలో కొంతమందికి సమ్ సినారియోస్కి ట్రావెలింగ్, మీరు ఉన్న ప్రాంతం నుంచి ట్రావెలింగ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ని మీరు చూడబోతూ ఉన్నారు. అండ్ ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని వద్దు, కాదు, కూడదు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వటం, కొలాబరేట్ అవ్వడం అనేది చూపిస్తూ ఉంది. అండ్ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి ఆగిపోయిన పనులు ముందుకు సాగడం, ఆగిపోయిన వర్క్ చేస్తూ డిలే పడిపోయిన వర్క్స్ ఏమైనా ఉంటే అవి ముందుకి ఫార్వర్డ్, ముందుకి ఫ్లో అవ్వడం అనేది చూస్తూ ఉన్నారు. ఎస్, మీరు మీ పర్సన్స్తో రికన్సిలియేషన్ ఎదురు చూస్తూ ఉంటే యూనివర్స్ నుంచి జడ్జిమెంట్ అనేది వచ్చేసింది. టైం లైన్ అనేది వచ్చింది. మీకు రేపు నెక్స్ట్ 24 అవర్స్లో మీరు రికన్సిలియేషన్ని చూడబోతూ ఉన్నారు. అండ్ మీ స్టక్ సిచ్యువేషన్ ఫార్వర్డ్, ముందుకి కదలడం అనేది చూడబోతూ ఉన్నారు. అండ్ ట్రావెలింగ్ చూపిస్తూ ఉంది. వ్యక్తుల్ని మీట్ అవ్వడం అనేది కూడా జరగబోతూ ఉంది. ఓకే, ఒకటి మీరే వెళ్తారు, లేదా మీకోసం మీ పర్సన్స్, దూరమైన వ్యక్తులు, దూరపు బంధువులు, దూరంగా ఉన్న వ్యక్తులతో కొలాబరేషన్ అనేది చూపిస్తూ ఉంది. ఓకే, సో క్లైమ్ దిస్ ఎనర్జీ విత్ 111తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే.